నా ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఇమాన్యుయల్. ఎందుకంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి ఈ వారం చూసుకుంటే దగ్గరగా 10 టాస్కులు పెట్టారు. 10 టాస్కులు పైగా మ్యాక్స్ ఆఫ్ ది మ్యాక్స్ అన్ని టాస్కులు గెలిచాడు. ఏదో 2-3 టాస్కుల్లో సెకండ్ వచ్చాడు తప్ప అన్ని టాస్కులు ప్రతి ఒక్కటి అరే ఏంట్రా బిగ్ బాస్ని కూడా మించిపోయి ఇంత ఆడుతున్నాడు, బిగ్ బాస్ ఇంకా కొంచెం కష్టంగా పెట్టు టాస్కులు అన్నట్టుగా అనిపించింది. సో నాకైతే ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్, ఆయనే గెలవాలనుకుంటున్నాను. బట్ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఇమాన్యుయల్ లో ఉన్నాడు కదా, టాప్లో ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనుష వీళ్ళు ఉన్నారు. కారణం ఏంటి మరి? చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి లైక్ తనుజ గారు ఎప్పటి నుంచి అయితే వచ్చారో నాగార్జున గారు అన్నపూర్ణ ప్రోడక్ట్ అలా అన్నారు, అప్పటి నుంచి చాలా అంటే చాలా మంచి స్కోప్ వచ్చేసింది తనుజ గారికి. ఇంకా ఒకానొక కారణం లైక్ టాప్ 5లో ఒక అమ్మాయి ఉంది, కొంచెం ఇంతో అంత ఆడబోతుంది అనేసి అలా కూడా ఉండొచ్చు. ఇక సీరియల్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. సో అలా ఆ రకంగా చూసుకుంటే తనుజ గారికి ఎక్కువ ఉంది. ఇక కళ్యాణ్ చూసుకుంటే ఒక కామన్ పర్సన్గా ఇంట్లోకి వచ్చి ఒక కంటెస్టెంట్ అయ్యి 2 టైమ్స్ క్యాప్టెన్గా గెలిచి ఇక ఫస్ట్ కంటెస్టెంట్ లైక్ ఫస్ట్ ఫైనలిస్ట్గా గెలిచాడు. సో అది కూడా చాలా అంటే చాలా స్కోప్ ఉంది కళ్యాణ్కి కూడా ఓట్స్ పడడము. ఇక థర్డ్లో చూసుకుంటే లైక్ ఈయనే ఉంటున్నాడు. సో ఓట్స్ ప్రకారంగా ఈ టాప్ 3లో నుంచే ఖచ్చితంగా అయితే ఏదో ఒకరైతే గెలవబోతున్నారు. అంటే ఓట్స్ పరంగా అంటే రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా, ఓట్స్ పరంగా కాకుండా ఆమెను ఎలిమినేట్ చేశారు కదా, ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించింది? ఓట్స్ పరంగా అంటే రీతు చౌదరి గేమ్ పరంగా అయితే ఎలిమినేట్ అయిపోయింది. రీతు చౌదరి ప్రీవియస్ లైక్ నార్మల్గా 2 వీక్స్ బ్యాక్స్ కాకుండా అంతకుముందు వారాలు చూసుకుంటే గేమ్ ఎక్కడా లేదు, డిమాండ్ పవన్ వెనకంటే తిరుక్కుంటూ లైక్ అలా అలా ఉండింది. తర్వాత ఏదైతే లాస్ట్ 2 వీక్స్ ఉన్నాయో గేమ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయింది. అదే గేమ్ కానీ ఖచ్చితంగా ఆడి ఉండింటే ఆమె అయితే ఎలిమినేట్ కాకనే ఉండిండు. సో తన గేమ్ వల్ల ఎలిమినేట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకా తను ఎలిమినేట్ అయిపోతే డిమాండ్ పవన్ ఎలా ఆడతాడు అనేసి అలా అనుకున్నది కూడా ఎలిమినేట్ చేశారు అనుకుంటున్నాను. అయితే ఈ వీక్లో ఏమైనా చేంజ్ కనిపించిందా డిమాండ్ పవన్లో? చేంజ్ కనిపించిందా అంటే ఇంతకుముందు ఉన్నప్పుడు ఓన్లీ రీతి చౌదరి వెనకంటే తిరుగుతున్నాడు, లైక్ ఒక పర్సన్కే స్టక్ అయిపోయినాడు. బట్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరితోనూ మింగిల్ అవుతున్నాడు. సో ఇలా కామెడీ సెన్స్ కూడా మంచిగా పెరిగింది. సో చాలా అంటే చాలా చేంజ్ కనిపించింది. లాస్ట్ ప్రోమోలో కూడా చూసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఈ వారం అది కూడా చెప్పారు. సో కొంచెం చేంజ్ అయితే కనిపించింది డిమాండ్ పవన్లో. రీతు లేనందుకు హ్యాపీగా ఉన్నాడు, తన గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు, వేరే వాళ్ళతో కూడా కలుస్తున్నాడు మంచిగా. అంటే ఒక పర్సన్కి స్టిక్ కాకుండా అందరితోనే మింగిల్ అవుతున్నాడు. సో అది కూడా తనకి ఖచ్చితంగా టాప్ 5లో పెట్టబోతుంది ఆ స్కోప్ అని చూపిస్తున్నాం. సో టికెట్ టు ఫైనల్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళైతే విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు లేవు మన సీజన్స్లో చూసినట్టయితే. సో కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ అంటే ప్రీవియస్ వీక్ చూసుకుంటే చాలా అంటే చాలా హైప్ వచ్చేసింది కళ్యాణ్కి. ఎందుకంటే ఒక కామన్ పర్సన్గా వచ్చి లోపల ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలందరినీ దాటి ఫైనల్గా ఒక కంటెస్టెంట్గా లైక్ ఫైనల్ టికెట్ టు ఫైనల్ అయితే గెలుచుకున్నాడు. సో అక్కడ చాలా అంటే చాలా స్కోప్ వచ్చింది, ఓటింగ్స్ పడ్డాయి. బట్ అది తనకి ఒక్కనొక సిచ్యువేషన్లో మంచి జరిగింది, కొనొక సిచ్యువేషన్లో కొంచెం చెడ్డగా జరిగినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తను ఎప్పుడైతే గెలిచేసి సేఫ్ సైడ్ అయిపోయాడో తనకి గేమ్స్ ఎక్కడా లేదు, ఆడే స్కోప్ లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. సో ఇదొక్కటి తనకి కొంచెం డిసడ్వాంటేజ్గా అంటే ఓట్స్ పడడానికి తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా అయితే టాప్ 2లో అయితే ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇంకా గేమ్ ఏదైనా పెట్టి ఆడితే ఖచ్చితంగా టాప్ 1లో ఉంటాడు. సో స్టార్టింగ్లో అంత హైప్ లేదు కదా కళ్యాణ్కి. సో ఫ్యామిలీ వీక్ నుంచి ఎంత హైప్ వచ్చింది అనుకోవచ్చా వాళ్ళ ఫాదర్ వచ్చాక? ఖచ్చితంగా స్టార్టింగ్లో నుంచి హైప్ లేదంటే ఒక కామనర్గా వచ్చి అరే వీళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అని కొంచెం భయపడ్డాడు. ఎప్పుడైతే వీళ్ళతో కలుసుకొని గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడాడో అప్పటి నుంచి బయట జనాల నుంచి కూడా మంచిగా లైక్ సపోర్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఒక కామన్ పర్సన్ అసలు వెళ్ళగలమా మేము, మాకు కూడా సపోర్ట్ వస్తుందా అన్న వ్యక్తులందరికీ ఒక ఇన్స్పిరేషన్గా అయితే నిలిచాడు అయితే కళ్యాణ్ అయితే. సో ఖచ్చితంగా తను కూడా గెలిస్తే బాగుంటుంది. ఈ టాప్ 3లో అయితే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ ఉంటారు. వీళ్ళలోనే ఖచ్చితంగా కప్ అయితే రాబోతుంది. సో ఫైనల్లో విన్నర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఫైనల్గా విన్నర్ అంటే కొంచెం డైలమా ఉంది. 3 వ్యక్తులనే అయితే రాబోతుంది, తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళలో అయితే ఖచ్చితంగా రాబోతుంది. విన్నర్ రన్నర్ చెప్పాలంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ అయితే రాబోతున్నారు. నాకైతే ఇమాన్యుయల్ రావాలి. కళ్యాణ్ పడాలా అనుకుంటున్నాను, బట్ ఇమాన్యుయల్ వేస్తే బాగుంటుంది. బిగ్ బాస్ చూస్తుంటే చాలా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు తనుజక్క మాత్రం ఒక సింక్ చేసుకుంటుంది కాబట్టి అబ్బా ఏ ఉందిరా అసలు. తనుజక్క ఫైర్ మీద ఆడుతుంది ఆ గేమ్సే. కానీ నెక్స్ట్ ఏంటంటే మా తనుజక్క తల మీద ఇమాన్యుయల్ కొట్టాడు కదా, అంటే కొట్టలేదు, బై మిస్టేక్ తగిలింది. కానీ చాలా ఇమాన్యుయల్ బాధపడుతున్నాడు. మగాడ్రా బుజ్జి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇటు ఆర్మీ అదే ఇమాన్యుయల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఇటు తనుజక్కని ఎంకరేజ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మగాడ్రా బుజ్జి, వాడు మగాడంటే కంపల్సరీ పవన్ కళ్యాణ్ రన్నర్ అవుతాడు, తనుజక్క విన్నర్ అంతే. అట్ ద ఎండ్ మళ్ళీ తనుజనే గెలవాలని అనుకున్నాడు కదా, పోయి ఏడ్చిండు కూడా. అది ఫ్రెండ్షిప్ ఇస్ ద వాల్యూ, అది పక్కా. ఇంకా తనుజక్క ఫిక్స్ అయిపోయింది అంతే. అంటే భరణి సంజన మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారనమాట, మన తనుజ పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేస్తుందని చెప్పేసి, అరుస్తుందని చెప్పేసి. అది ఎంతవరకు నిజమండి? కంట్రోల్ చేస్తున్నాడు, తాళ్ళతో గట్టేస్తుందా? కంట్రోల్ చేస్తుంది ఎట్లే అంటున్నా, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు అంతే. ఒక విషయం చెప్పాలంటే
పవన్ కళ్యాణ్ తనుజకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ఒక అమ్మాయిని అందరూ అలా టార్గెట్ చేసినా సరే తన పక్క నుండి సహాయం చేస్తున్నాడు, దాన్ని కూడా నెగిటివ్గా థింక్ చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఎలా చెప్పాలో లాస్ట్లో తనుజకు అలా చెప్తుంది సమాధానం. బిగ్ బాస్కి వచ్చింది ఎవరి గేమ్ వాళ్ళు ఆడడానికి కానీ ఒకళ్ళకి సపోర్ట్ చేయడానికి కాదు అంటారు కదా, మరి అంటే తనుజ చెప్పింది చేయడం ఏంటి అని సెల్ఫ్ గేమ్ రాదా? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఇష్టం అక్క. అది బిగ్ బాస్లోకి వెళ్ళారంటే వాళ్ళు గెలుస్తారా, వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్. మన వాళ్ళ గురించి మనం మాట్లాడే రైట్స్ మనకు లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇష్టం ఉంది సపోర్ట్ చేస్తున్నాడు, ఇష్టం లేదు ఉంటాడు. ఇప్పుడు సపోజ్ ఏంటి ఎవరైనా గేమ్ ఆడాలి విన్ అవ్వాలని చెప్పి ఎవరి వాళ్ళకి ఉంటుంది. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు, తను యొక్క మంచితనం వల్ల సపోర్ట్ చేస్తున్నాడు అంతే. ఇప్పుడు బిగ్ బాస్లో రీతు చౌదరి అంత ముందు ఉంది, వీళ్ళందరూ ఉన్నారు, ఎందుకు సపోర్ట్ చేయట్లా? ఆమె మంచితనం నచ్చింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు అంతే. అంటే తనుజ ఫ్యాన్ గా కాదు, నార్మల్ గా ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి అనేది కూడా నీకు కూడా ఉంటుంది కదా. సో అట్లా ఏమైనా అనిపించిందా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాడు ఆయన గేమ్ ఆయన లాస్ అవుతున్నాడు అని? లేదు లేదు, ఒక విషయం చెప్పాలంటే అన్న పవన్ కళ్యాణ్ అన్న నువ్వు తనుజాకు అట్లా అంటే నీ గేమ్ పని నువ్వు ఆడు కానీ ఆమెకు సపోర్ట్ చేయి, పక్కా నువ్వు విన్ అవ్వకపోయినా సరే నువ్వు తనుజక్క హెల్ప్ చేసిన విధిలో నువ్వు మనసులో నిలిచిపోతావు అంతే, అది మాత్రం పక్కా. ఆల్రెడీ సగం నేమ్ వచ్చేసింది పవన్ కళ్యాణ్కి, మంచిగా ఆడుతున్నాడు మంచిగా ఉంటున్నాడు అని చెప్పి ఆల్రెడీ మంచి నేమ్ వచ్చేసింది. ఇంకా 1 వీకే ఉంది కాబట్టి ఇంకా రప్ప బిగ్ బాస్ మొత్తం ఇంకా అంతే. విన్నర్ తనుజ, రన్నర్ పవన్ కళ్యాణ్. ఎందుకు ఇమాన్యుల్ కూడా బాగానే ఆడుతుంది? ఇమాన్యుయల్ జనాలు ఉండరు అన్న, జనాలు మారిపోతారు అంతే. కమిడియన్ అట్లా ఏం లేదన్న, జనాలు మంచిగా చూస్తున్నారు, గెలిపించాలని వాళ్ళిద్దరులే ఉన్నారు మెయిన్. ఇప్పుడు నార్మల్గా కామన్ మ్యాన్ మన బిగ్ బాస్లో చాలా మంది వెళ్ళారు, ఆడియన్స్ వెళ్ళారు కదా, వీళ్ళనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు తనుజని పవన్ వాళ్ళని, అందువల్ల వాళ్ళే అవుతారు పక్క. నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి కళ్యాణ్ పడాల. ఎందుకు కళ్యాణ్ పడాలా? రీసెంట్ గానే సరిగా ఆడుతున్నాడు కదా, అంటే అంతకు ముందు అంత లేదు, నాకు నిజంగా చెప్పాలంటే అగ్ని పరీక్ష నుంచి మనకి ఫాలో అవుతున్నా, అందుకని చెప్పేసి అప్పటి నుంచి కొంచెం మధ్యలో లూ ఫాల్స్ అనేది ఎవరికైనా వస్తాయి. సో గేమ్స్లో ఒక 2 వారాలు ఎవడైనా ఆగిపోతాడు, ఆగిపోయిన దాన్ని అంతలా చూసుకోకుండా గేమ్ ఆడిన దాన్ని పట్టించుకుంటే నాకు కళ్యాణ్ పడాలా ఇంకొంచెం మంచిగా ఆడినట్టు అనిపించింది. అంటే గేమ్ పరంగా ఇమాన్యుయల్ కూడా బాగా ఆడతాడు కదా అనేది కూడా వినిపిస్తుంది. ఆడుతున్నాడు ఇమాన్యుల్. ఇప్పుడు కళ్యాణ్ పడాల తర్వాత ఎవరు అడిగితే నేను ఖచ్చితంగా ఇమాన్యుల్ పేరే చెప్తాను. అది అంటే ఇప్పుడు కప్ ఎవరికి రావాలి అని అనుకుంటున్నారు? కప్పు వచ్చేసి ఖచ్చితంగా కళ్యాణ్ పడాలకే రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను సపోర్ట్ చేస్తున్న పర్సన్ కాబట్టి కళ్యాణ్ పడాలకే వస్తుంది అని కూడా కోరుకుంటున్నాను. బట్ అంటే కళ్యాణ్ పడాలా తనూజ గుప్పిట్లో ఉన్నాడు, తనూజ చెప్పిందే చేస్తున్నాడు. సో మొన్న భరణి గారు చెప్పారు కదా, సో అదే అనుకుంటాను నేను కూడా. కాకపోతే ఆమె గుప్పట్లో ఏం లేడు, అదేం చెంటి పిల్లడు ఏం కాదు, కళ్యాణ్ పడాలో కూడా చెంటి కుర్రోడు ఏం కాదు. ఏంటంటే ఆమె గుప్పట్లో ఏం లేడు, ఏమంటారు ఆయన భరణి గారు చెప్పింది కూర్చోమంటే చెప్పినట్టు ఆట బొమ్మలు అంటుండు, కూర్చోమంటే కూర్చుంటుండు, నించోమంటే అంతేం లేదు అక్కడ. ఇప్పుడు ఆయన అట్లా చెప్పుంటే మరి టికెట్ ఫినాల్ ఆమెకే ఇచ్చేటోడు కదా, ఆయన ఎందుకు గెలిచేటోడు? సుమన్ శెట్టి అన్న ఇది ఒక సూపర్ ప్లేయర్, కాకపోతే 2 వారాలుగా ఆయన గేమ్ ప్లే చాలా తగ్గిపోయింది. సో ఇక్కడ వరకు అసలు నేను స్టార్టింగ్లో అనుకున్నాను కదా ఫస్ట్ 2 వారాల్లో వెళ్ళిపోతాడేమో ఈ మనిషి అనుకున్నాను, కానీ ఇక్కడ వరకు వస్తాడు అనుకోలేదు. సో ఇక్కడ వరకు వచ్చారు, నైస్ గ్రేట్ జర్నీ. రీసెంట్గానే గేమ్ తగ్గిపోయింది, సేఫ్ గేమ్లు చాలా ఆడేశాడు మధ్యలో, నామినేషన్ చేయడంలో కానీ ఆ ప్రక్రియ కానీ చాలా సేఫ్ గేమ్ ఆడేశాడు. సో చాలా ఎక్కువ రోజులు ఉన్నాడు. బట్ ఏంటంటే ఆయన తర్వాత ఆడిన ఆటకి ఈ రోజులు కూడా తక్కువైపోయినాయి. మధ్యలో ఈ 2 వారాలు కూడా మంచిగా ఇంకా పట్టు బిగించి ఉంటే టాప్ 5లో ఉండేటోడేమో. కళ్యాణ్ పడాల ఇమాన్యుల్, తనుజ రావద్దని కోరుకుంటాను నేను. కళ్యాణ్ పడాల విన్నర్, రన్నర్ ఇమాన్యుల్.